నమస్తే అందరికీ, నేను మీ మధుకరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాట్స్. ఈరోజు మనం చేస్తున్న ఒక క్విక్ వాక్ అరౌండ్ రివ్యూ మోస్ట్ అవైటెడ్ అడ్వెంచర్ బైక్ KTM అడ్వెంచర్ 390S. దీంతో పాటు పక్కన X కూడా ఉంది, దాంతో కంపారిజన్ చేసి చూపిస్తా. అండ్ ఆల్సో మన దగ్గర పాత అడ్వెంచర్ మోడల్ కూడా ఉంది, దానికి దీనికి డిఫరెన్స్ చూద్దాం. వీడియో మాత్రం ఎండ్ వరకు చూస్తుండండి. ఇప్పుడు యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఓపెన్ చేయగానే మనకు కనబడేది ఈ KTM అడ్వెంచర్ గురించే. చాలామంది పెద్ద యూట్యూబర్స్ అందరూ కూడా, ఆటో జర్నలిస్ట్ అందరూ కూడా నేను వీడియోస్ చేశారు. మనం చేయడంలో పెద్ద గొప్పతనం ఏముందంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది. సో నా ఒపీనియన్ ఏందో నేను మీకు నా ఫస్ట్ ఇంప్రెషన్ ఈ రివ్యూలో చెప్తాను అనమాట. క్విక్ వాక్ అరౌండ్ చేద్దాం. ఫ్రాంక్లీ టు సే, ఈ బండి స్టార్టింగ్ చూడగానే ఇదేంది హెడ్ లైట్ ఇట్లా ఉంది, ఈ బండి అంత లుక్ లేదనిపించింది. కానీ ఒకసారి కింద నేను బండి పార్క్ చేసిన తర్వాత వాక్ చేస్తూ వస్తున్నప్పుడు బయట పెట్టిన బండి చూసి నేనైతే వావ్ ఫ్యాక్టర్ వచ్చిందనమాట. అలా అనిపించింది. ఇది మన ముందున్నది KTM అడ్వెంచర్ S. ఇక్కడ చూస్తే KTM అడ్వెంచర్ 250 కూడా ఉంది. అండ్ ఇది KTM అడ్వెంచర్ 390X. ఈ మూడింటి మధ్య తేడా ఉందో చెప్తాను. మెయిన్ కొన్ని డిఫరెన్స్ మాత్రమే ఉన్నాయి, మిగతా అంతా కూడా అన్నీ మీకు హార్డ్వేర్ పరంగా అన్నీ సేమే ఉంటాయి. రైట్, 90+ అంటే 90% మీకు పాత అడ్వెంచర్ మోడల్ ఏదైతే ఉందో ఇక్కడ కనబడుతుంది చూడండి. ఇది KTM అడ్వెంచర్ 390 పాత మోడల్. దీంతో కంపేర్ చేస్తే మోర్ దెన్ 90% ఇందులో మార్పులు తీసుకొచ్చారన్నమాట. ఫ్రేమ్ దగ్గర నుంచి ఇంజన్ అన్నీ మారిపోయాయి. అవన్నీ ఏంటో ఇప్పుడు నేను మీకు దగ్గర నుంచి చెప్తాను. ఇప్పుడు మనం షోరూంలో ఉన్నాం కాబట్టి జెన్యున్గా చెప్పమని ఏం లేదు. నేను జస్ట్ నాకు ఏమనిపించిందో అది మీకు ఈ వీడియోలో తీసుకొని చూపిస్తాను. బండి లుక్స్తో స్టార్ట్ చేద్దాం. బండి చూడగానే ఒక పెద్ద అరేబియన్ గుర్రం ఫీలింగ్ వస్తుంది. హైట్ చూస్తున్నారు కదా, నేను పక్క నుంచి చూపిస్తాను. అంటే ఆల్మోస్ట్ 5 feet పైన ఉంది హైట్ దీనిది. ఫ్రంట్లో ఈ విధంగా లాంగ్ బీక్ ఇచ్చారు. టైర్ సైజ్తో కంపేర్ చేస్తే మీకు దీని విడ్త్ ఎక్కువ అనిపిస్తుంది. కొంచెం ఆడ్ ఫీలింగ్ అనిపిస్తుంది. కానీ అడ్వెంచర్ బండి అంటే ఈ మాత్రం ఉండాలి కదా. దెన్ ఈ వైజర్ మాత్రం చాలా టాల్ ఇచ్చారు. నేను మీకు కూర్చున్నప్పుడు చూపిస్తా నా వ్యూకి రోడ్ ఎలా కనబడుతుందో అనేది. నేను కూర్చున్న పొజిషన్లో చూడండి విండ్షీల్డ్ హైట్ ఎంత ఉందో. ఎగ్జాక్ట్గా నా ఐస్కి స్టేట్గా పెట్టిన కెమెరా. సో నా హైట్కి సమాంతరంగా ఈ విండ్షీల్డ్ ఉంది. ఇక్కడ కొంచెం ఓపెనింగ్ ఇచ్చారు ఎయిర్ ఫ్రీగా పాస్ అవ్వడానికి. మనకి వ్యూ కూడా కొంచెం దానివల్ల క్లియర్ కనబడుతుంది. అండ్ ఇక్కడ TFT స్క్రీన్. దీని హ్యాండ్ గార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇదిగోండి, జస్ట్ ప్లాస్టిక్ హ్యాండ్ గార్డ్స్. ఎలాంటి స్ట్రాంగ్ స్ట్రెంత్ అయితే ఇందులో లేదు. ఇది హ్యాండ్ గార్డ్స్ అని కాకుండా జస్ట్ విండ్ నుంచి కాపాడుతుంది అంతే. రైట్, వ్యూ మాత్రం అదిరిపోయింది, రియల్ చెప్తున్నా. నేను కూర్చున్న తర్వాత ఒక మంచి ప్రీమియం ఫీల్ అనిపిస్తుంది దీని మీద. అండ్ హెడ్లైట్ అయితే నెక్స్ట్ లెవెల్. నేను ఇప్పుడు హెడ్లైట్ టెస్ట్ అయితే చేయను, చాలామంది చేశారు. అది చూసి నేనైతే ఫిదా అయ్యా. హెడ్లైట్ అంటే ఈ విధంగా ఉండాలని చెప్పేసి. ఎలాంటి అడిషనల్ ఫాగ్ ల్యాంప్స్ మనకి అవసరం పడదు. అండ్ కమింగ్ టు ద సైడ్ ప్యానల్స్, ఈ KTM అయితే లోగో ఏం మారదు, బట్ ఈ గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. చాలామంది చెప్తున్నారు ఏంటంటే మీకు ఇది స్టిక్కర్ కాదు, బండి పడినా కానీ డీప్ స్క్రాచ్ అయినా ఈ కలర్ అలానే ఉంటుంది అంటున్నారు. కానీ అది రాంగ్ ఇన్ఫర్మేషన్. మీకు కనబడుతుంది కదా, లోపల స్టిక్కర్ లైన్ ఉంది. దానిపైన ఒక ఎనామిల్ కోటింగ్ ఉంటుంది. గీత పడితే మీకు ఎనామిల్ కోటింగ్ పోతుంది, సేమ్ లైక్ PPF కోటింగ్. అంతేగాని ఈ స్టిక్కర్ పోదు అనే గ్యారంటీ అయితే ఏం లేదు. ఇదంతా ప్లాస్టిక్ ప్యానలే. ప్లాస్టిక్ పైన ఒక స్టిక్కర్ పెట్టి దాని తర్వాత దీన్ని ఎనామిల్ డిపింగ్ చేస్తారనమాట. సో ఇది 2 కలర్ ఆప్షన్స్, ఆరెంజ్ అండ్ వైట్. దాంతోపాటు బ్లాక్ అండ్ ఆరెంజ్ కూడా ఉంది. నాకైతే పర్సనలీ ఈ వైట్ అండ్ ఆరెంజ్ నచ్చింది. అండ్ బ్యాక్ టైల్ సెక్షన్ చూడండి, మంచిగా లీన్ ఎండ్ చేశారు, చూడడానికి చాలా బాగుంది. అండ్ ఈ గ్రాబ్ రైల్స్ అయితే చాలా వైడ్గా ఉన్నాయి చూడండి. చాలామంది గ్రాబ్ రైల్స్ ప్రిఫర్ చేయరు, ఎందుకంటే ఈ బండిని కొనేవాళ్ళు అడ్వెంచర్స్తో పాటు టూరింగ్ కూడా చేస్తారు కాబట్టి ఈ గ్రాబ్ రైల్ ప్లేస్లో మనకి ఒక టాప్ ర్యాక్ ఫిట్ చేస్తారనమాట. సో సైడ్ లుక్స్ ఈ విధంగా ఉంది. దీనిలో మెయిన్ మనం మాట్లాడుతుంది సీట్ హైట్ జస్ట్ 830 mm ఉంది. నా హైట్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. నేను మీకు కూర్చొని చూపిస్తాను. అండ్ ఒక్కసారి ఈ లెఫ్ట్ సైడ్ లుక్. ఇందులో గొప్ప విషయం ఏంటంటే ఆఫ్టర్ మార్కెట్ క్రాష్ గార్డ్ అవసరం లేకుండా వాళ్ళని డిజైన్ని బేసిక్ కాపీ చేస్తూ దీన్ని క్రియేట్ చేశారు చూడండి. ఇక్కడ మీరు రన్నింగ్లో లాంగ్ రైడ్లో లైట్స్ కూడా పెట్టుకోవచ్చు.
చాలా అనిపిస్తుంది, మోర్ దెన్ ఎనఫ్. మనకి ఆఫ్ రోడింగ్ గురించి ఎక్స్ట్రా అడిషనల్ క్రాష్ గార్డ్ ఇంత హైట్ పెట్టాల్సిన అవసరం లేదు. దీని కర్వ్ వెయిట్ 183 kg ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ వెయిట్ అయితే పెంచకుండా ఉండడం బెటర్ అనమాట. ఒకసారి టెయిల్ సెక్షన్ చాలా లీన్ ఉంది, రైట్. ఒకసారి మీకు దీని టెయిల్ లైట్ చూపిస్తాను. నాకైతే చాలా నచ్చింది. ఇవ్వండి, ఒక డైమండ్ని పర్ఫెక్ట్గా కట్ చేసి పెట్టినట్టుగా ఉంది. నేను మళ్ళీ మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, లుక్స్ మాత్రం కేకా, నాకైతే చాలా మంచిగా అనిపించింది. మీకు అడ్వెంచర్ 390Xకి వెళ్తే కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. టైర్ సైజ్ ఒకటి మారుతుంది. ఇంకా ఫీచర్స్ అనేవి ఎస్లో ఇచ్చినంత ఫీచర్స్ ఇందులో లేవు. అండ్ 250 కూడా, KTM 250 అడ్వెంచర్ కూడా ఆల్మోస్ట్ సేమ్. పవర్ అంటే ఇంజిన్ ఒకటి మారుతుంది. కమింగ్ టు ద హార్ట్ ఆఫ్ ద బైక్, ఇంజన్. ఇది కంప్లీట్లీ న్యూలీ డిరైవ్డ్ ఇంజన్ అనమాట. 390cc లిక్విడ్ కూల్డ్ ఇంజన్. ఇది ప్రొడ్యూస్ చేసే మ్యాక్సిమం పవర్ 45 bhp అండ్ మ్యాక్సిమం టార్క్ 39 Nm టార్క్ ఉంది. ఇందులో ఇచ్చిన క్లచ్ సిస్టమ్ ఏదైతే ఉందో స్లిప్పర్ ప్లస్ అసిస్టెడ్ క్లచ్ ఉంది. అండ్ ఆల్సో ఇది యాక్సలరేషన్ రైడ్ బై వైర్ ఉంది. సో అదనమాట ఇంజన్ స్పెసిఫికేషన్ గురించి. ఒకసారి నేను మీకు ఎగ్జాస్ట్ సౌండ్ ఏదో వినిపిస్తాను. ఇది చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఎగ్జాస్ట్ అలా కిందికి ఉంది కదా, వాటర్లో వెళ్తే ప్రాబ్లం అవుతుంది అంటారు. కానీ దీన్ని KTM వాళ్ళు చాలా టెస్టింగ్ చేశారు, చాలా వీడియోస్ కూడా వచ్చాయి కాబట్టి ఆ భయం అయితే ఏమీ లేదు. ఇప్పుడు ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ విందాం. ఎగ్జాస్ట్ నోట్. షోరూమ్లో ఉన్నాం కాబట్టి ఎక్కువగా రేస్ చేయలేదు. ఇప్పుడు క్విక్ వాక్ అరౌండ్ చేస్తూ నా ఇనీషియల్ ఇంప్రెషన్స్ ఏమున్నాయో చెప్తాను. బండికి ఈ విధంగా ఉంది. ఒకసారి బండి ఆన్ చేసి మీకు డిఆర్ఎల్ చూపిస్తాను. ఇక్కడ ఇచ్చారు కీ ఇన్సర్ట్. సో ఇది డిఆర్ఎల్, చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఉంది. పైనది ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్. ఇది లో బీమ్ అండ్ ఇది హై బీమ్. నేను ఆన్ చేసినప్పుడు చూపిస్తాను. అండ్ ఇందులో ఇచ్చిన హజార్డ్ ఆన్ చేస్తున్నా. హజార్డ్ స్విచ్ ఆన్ చేస్తే ఇండికేటర్స్, ఇవి కూడా న్యూ ఇండికేటర్స్, చూడడానికి చాలా ప్రీమియం ఉన్నాయి. ఓకే, హెడ్ లైట్ ఈ విధంగా ఉంది మనకి. ఇక్కడ నెంబర్ ప్లేట్ అండ్ హియర్ కమ్స్ ద బీక్. ఇందులో ఇచ్చిన సస్పెన్షన్ చూపిస్తాను. ఎస్ మోడల్ అయితే ప్రీ లోడ్ సస్పెన్షన్ ఇచ్చారు. ఇందులో రీబౌండ్ అండ్ కంప్రెషన్ని అడ్జస్ట్ చేయొచ్చు. ఇది USD సస్పెన్షన్, WP వాళ్ళది. ఫ్రంట్లో డస్ట్ అనేది పట్టుకోకుండా ఈ విధంగా ఒక క్యాప్ని ఇచ్చారు. అండ్ వెనకాల కూడా మనకి అడ్జస్టబుల్ రేర్ మోనో సాక్ సస్పెన్షన్ ఇచ్చారు. చూడండి, ఈ విధంగా క్రాస్గా ఫిక్స్ చేశారు. ఇక్కడ నుంచి మనం సాఫ్ట్ అండ్ హార్డ్ని అడ్జస్ట్ చేయొచ్చు. సస్పెన్షన్ అయితే బాగుంది. అడ్వెంచర్ని మనం ఆఫ్ రోడ్ నడిపిస్తున్నప్పుడు ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది మనం దీన్ని టెస్ట్ రైడ్ చేసినప్పుడు తెలుస్తుంది. అండ్ దీని బ్రేక్స్ చూపిస్తాం మీకు. బ్రేక్స్లో అయితే ఒక పెద్ద మార్పు చేశారు. ఇది కాస్ట్ కటింగ్ మార్పు అని చెప్పొచ్చు. ఎందుకంటే ముందు ఇందులో రేడియల్ పిస్టన్ క్యాలిపర్ వస్తుండే, ఇప్పుడు మాత్రం బైబ్రే వాళ్ళది డ్యూయల్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్ ఇచ్చారు విత్ 320 mm డిస్క్ బ్రేక్. అండ్ వెనకాల చూస్తే 240 mm డిస్క్ బ్రేక్. ఇది కూడా బైబ్రేదే సింగిల్ పిస్టన్ క్యాలిపర్. ముందైతే రేడియల్ ఉండే, ఇప్పుడు మాత్రం దీనిలో నార్మల్ బైక్స్కి ఉన్నట్టే ఫ్లోటింగ్ పిస్టన్ క్యాలిపర్ చేశారు. అండ్ ఇది డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ని ఆఫ్ రోడ్లో వెళ్తున్నప్పుడు ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి కూలెంట్ సిస్టమ్ కొంచెం కర్వ్గా ఇచ్చారు. అండ్ ఇది మన కూలెంట్ ట్యాంక్. ఇక్కడ మనం ఆఫ్ రోడ్ చేస్తున్నప్పుడు ప్రాపర్గా రబ్బర్ గ్రిప్ ఇచ్చారు. రబ్బర్ గ్రిప్ వద్దనుకుంటే దీన్ని తీసేస్తే మనకి ఈ విధంగా పళ్ళ గ్రిప్ ఉంది. ఇది కూడా మంచి షార్ప్ గ్రిప్ ఇచ్చారు. అండ్ ఎగ్జాస్ట్, రైట్, ఎగ్జాస్ట్ మీకు చెప్పేశాను. ఇక్కడ నుంచి మనకి కూలెంట్ ఫీలింగ్ ఉంది. ఇవన్నీ కూడా యాక్సెసరీస్ బాగున్నాయి. అండ్ వెనకాల కూర్చునే పీలియన్కి ప్రాపర్గా ఈ విధంగా ఇచ్చారు. అండ్ సీటింగ్ అయితే కొంచెం కాదు, చాలానే హార్డ్ ఉంది. ఇదిగోండి, వెనకాల వాళ్ళకి కొంచెం లీన్ అయిపోయింది. పిలియన్ అయితే, రైడర్ అయితే ఇక్కడ కూర్చుంటాడు. ఇదంతా మనకి ఓపెన్గా కనబడుతుంది స్పేస్. ట్యాంక్ 14.5 లీటర్ కెపాసిటీ ట్యాంక్ ఉంది. అండ్ దీనిలో ఇచ్చిన స్ప్రాకెట్ చూడండి, కొన్ని టీత్ పెంచినప్పుడు ఏమవుతుందంటే టాప్ స్పీడ్ అనేది తగ్గిపోతుంది, కానీ ఇనీషియల్ టార్క్ ఏదైతే ఉందో అది ఇంప్రూవ్ అవుతుంది. ఇందులో ఇనీషియల్ టార్క్ని ఇంప్రూవ్ చేశారు. కమింగ్ టు ద టైర్స్, ఇందులో అడ్వెంచర్ 390S మోడల్లో 21 inch ఫ్రంట్ సస్పెన్షన్ ఉంది.
ఫ్రంట్ టైర్ ఉంది. సారీ, కొంచెం జనాలు తిరుగుతూ ఉన్నారు, కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నాం అంతే. ఇందులో ఇచ్చింది స్పోక్ వీల్స్. ఇది KTM వాళ్ళు పేటెంట్ తీసుకున్న స్పోక్స్ అనమాట. నార్మల్గా ఏమవుతుందంటే ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్లో ఏదైతే అలైన్మెంట్ ఉందో ఈ రాడ్స్ అనేది అటు ఇటు వస్తాయి స్పోక్స్. ఇందులో మాత్రం స్ట్రైట్ లైన్లో ఉంటుంది. ఇది KTM వాళ్ళు డెవలప్ చేసిందనమాట. ఇందులో 2 టైర్స్ కూడా మనకి అపోలో ట్రాంప్లర్ ఇచ్చారు. అపోలో ట్రాంప్లర్కి మంచి ఫీడ్బ్యాక్ ఉంది. ఈవెన్ నేను నా డామినర్లో ట్రై చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ టైం. సో ఇది అపోలో ట్రాంప్లర్ టైర్స్. ముందు ఇచ్చింది 21 ఇంచ్, వెనక ఇచ్చింది 17 ఇంచ్. అదే మనం అడ్వెంచర్ మోడల్కి వెళ్ళాలంటే అడ్వెంచర్ ఎక్స్కి వెళ్తే ఇందులో ఫ్రంట్ 19 ఇంచ్ వస్తుంది విత్ అలాయ్ వీల్స్, వెనకాల మాత్రం 17 ఇంచ్ అలాయ్ వీల్స్. ఇది ఒక మెయిన్ డిఫరెన్స్. దాంతోపాటు ఈ అడ్వెంచర్ ఎక్స్లో ఇచ్చిన మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇందులో ఫీచర్స్ని చాలా బాగా పెంచారు కాబట్టి దానికి అంటే అడ్వెంచర్ ఎక్స్ మోడల్కి ఈ మోడల్కి ఆల్మోస్ట్ 90,000 డిఫరెన్స్ ఉంది. అంటే ఇది మనకి ఆన్ రోడ్ 4.4+ అవుతుంది, అది 3.5+ ఉంది. ఇందులో ఇచ్చిన ఫీచర్స్ చూద్దాం. మెయిన్ ఏంటంటే ఇందులో క్రూజ్ కంట్రోల్ ఇచ్చారు. ఇక్కడ నుంచి ప్లస్ మైనస్ కొంచెం డెలికేట్గా ఉంది కానీ వర్క్ అయితే బాగానే అవుతుంది అనిపిస్తుంది నాకు. ఇదంతా కూడా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 5 ఇంచ్ TFT స్క్రీన్, చూడడానికి అయితే చాలా ప్రీమియం ఉంది. ఇక్కడ నుంచి మనం చెక్ చేయొచ్చు, అడ్జస్ట్ చేయొచ్చు. ఇదిగోండి, ఇందులో రైడ్ మోడ్స్ ఉన్నాయి. దాంతోపాటు స్విచబుల్ ABS, క్రూజ్ కంట్రోల్, కార్నరింగ్ ABS, ట్రాక్షన్ కంట్రోల్. ఆ విధంగా ఫీచర్స్ని మాత్రం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయారు. స్విచ్చెస్ కూడా చాలా ప్రీమియం ఉన్నాయి. ఇక్కడ నుంచి కిల్ స్విచ్ ఆన్ ఆఫ్, ఇది ఇగ్నిషన్ ఆన్. సో విండ్స్క్రీన్ కూడా చాలా క్లియర్ ఉంది. ఇవైతే తోపు అని చెప్పొచ్చు. ఒకప్పుడు అంత స్ట్రాంగ్ ఏం లేకుండే, కానీ ఇప్పుడు ఆఫ్టర్ మార్కెట్లో చాలా మనకి ఈ మిర్రర్ దొరుకుతున్నాయి. దాన్ని వీళ్ళు కొంచెం కాపీ కొట్టి దీన్ని కొంచెం స్ట్రాంగ్ చేశారన్నమాట. బాగున్నాయి, అంటే దీనిలో ఎలాంటి కంప్లైంట్ లేదు. ఆఫ్టర్ మార్కెట్ మిర్రర్స్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ట్యాంక్ చాలా చిన్నగా ఉంది. దీని మీద అయితే ట్యాంక్ బ్యాగ్ పెట్టడం కష్టం అని చెప్పొచ్చు. ట్యాంక్ బ్యాగ్ పెట్టుకోవాలంటే వెనకాల పెట్టుకోవాలి, లేకపోతే చిన్న ట్యాంక్ బ్యాగ్ని ప్రిఫర్ చేయాలి. మీకు ట్యాంక్ బ్యాగ్ పెట్టి చూపిస్తాను చూడండి. సో దట్స్ అబౌట్ మై ఫస్ట్ ఇంప్రెషన్ ఆన్ KTM అడ్వెంచర్ కొత్త సిరీస్ 390X S250 అనమాట. నేనైతే లుక్స్కి అండ్ అది ఇచ్చిన ఫీచర్స్కి ఆ బండి ఫీల్ అయితే ఫిదా. నాకైతే చాలా నచ్చింది. తొందరలో కుదిరితే దేవుడు కనిస్తే ఆఫ్ చేద్దాం. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ కుదిరితే వీళ్ళు ఎప్పుడైతే టెస్ట్ రైడింగ్ ఇస్తారో అప్పుడు ఒక రైడ్ చేద్దాం, టెస్ట్ రైడింగ్ చూపిస్తా. అండ్ కుదిరితే దీన్ని ఓన్ చేసిన తర్వాత కూడా మంచి ప్రాపర్ రివ్యూ చేద్దాం. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ మంచి బైక్ రివ్యూస్, కార్ రివ్యూస్ కలుసుకుందాం. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కమెంట్లు అడగండి. అరే చాలామంది చేసిన వీడియోస్ నేనేం అడగాలనుకుంటే అది మీ ఇష్టం, కుదిరితే అడగండి, మనం చెక్ చేద్దాం. చెక్ చేసి నాకు తెలిసిన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నా. మరి నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. జై హింద్.